సో ఈరోజు కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేయటానికి మనము ముందుకు వెళ్దాం. కొద్దిసేపు త్వరగా కొన్ని విషయాలు మనం చూడాలని నేను నడపబడుతున్నా. గత వారము వర్తమానం దీవెనకరంగా ఉంది అన్నవారు ప్రభుని స్తుతిస్తారా? దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు దీవెనకరంగా ఉంది అని అంటే గొప్ప ఆదరణ అందులో దొరికింది మనకి కదండి. మనము భవిష్యత్తుని గురించిన చింత, భవిష్యత్ సంగతి తర్వాత రేపటి గురించి చింత అక్కర్లేదు అనేది చాలా విషయాలు దేవుడు మనల్ని ఆదరించారు. అందును బట్టి నేను కూడా ప్రభుని స్తుతిస్తున్నా. చాలా ప్రాక్టీస్ చేశాను ఈ వారం అంతా కూడా. నా మట్టుకు నేను వినిన వాక్య ప్రకారం వచ్చేస్త చింత అలవాటుగా కదండి. చింతకి డెఫినేషన్ ఏమి ఇచ్చాం మనం? చెయ్యని అప్పుకి వడ్డీ కట్టడం లాంటిది. అబ్బో ఎన్నిసార్లు కడుతున్నామో, ఇది అలవాటు అయిపోయింది మనకి. అప్పు మనం చెయ్యం, వడ్డీ మాత్రం కడతానే ఉంటాం. అలాగా ఒట్టిగానే వచ్చేస్తుంది చింత, ఎన్నిసార్లు వచ్చేస్తుంది. ఇది పరిస్థితి, కనుక చింతించొద్దు అనేది చాలా విషయాలు మనం చూసాం. ఒకసారి మీ కళ్ళ ముందు దాన్ని పెట్టాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే ఈరోజు వర్తమానం డిఫరెంట్ కనుక ఈ చింత అనేది రేపటి గురించి చింత మనకు అక్కర్లేదు. రేపటి గురించి చింత మనకు అక్కర్లేదు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండియా, దిగులు పడక జడియొద్దు. కనుక ఏం చేయాలి? వాక్యాన్ని మాత్రం అనుసరించండి, నేను ఉన్నాను కదా అని దేవుని వాగ్దానం. కనుక మనం చింతించాల్సిన అవసరం లేదని మనం నేర్చుకున్నాం. కనుక దేవుని కొరకు కనిపెట్టాలట. యెహోవా కనిపెడితే ఏం జరుగుద్దంట? నూతన బలం పొందుతాం. భయపడటం మానేసి ఏం చేయాలంట? దేవుని కొరకు మనము కనిపెట్టాలి, ప్రభు కొరకు మనం కనిపెట్టాలి, నూతన బలం పొందుతామని. కనుక ఇంకా మనకు కొంతమంది గురించి చాలా నిరాశపడతాం. వాక్యం చెప్తుంది ఎట్టి వారిని బట్టి నిరాశపడొద్దు. ఏంటంట? ఎట్టి వారిని బట్టి నిరాశపడొద్దు. కారణం ఏంటంటే మనం ఏం చేయాలంట అంటే ఎంత నిరాశపరిచే పరిస్థితులు ఉన్నప్పటికీ, నా మాట వింటున్నారా? ఎంత నిరాశపరిచే పరిస్థితులు ఉన్నప్పటికీ మనం నిరాశపడకూడదట. కారణం ఏంటంటే ప్రభు ఉన్నాడు కదండి, ప్రభు ఉన్నాడు కదా. కనుక నిరాశపడకుండా మరి ఏం చేయాలి? వాళ్ళని ప్రేమించాలి, క్షమించాలి. ఎంత నిరాశపరిచినా అయ్యో బాబు ఇంకెలా తట్టుకోవాలి అయినప్పటికీ నిరాశపడొద్దు. ఎట్టి వారిని బట్టి మీరు నిరాశ చెందక అనే మాట ఉంటుంది. అంటే ఎలాంటి వారి గురించి కూడా మనం నిరాశ చెందకూడదట. ఇవన్నీ ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. మనకు చెప్పిన పని ఏంటంటే మనము క్షమించాలి, రైట్, శత్రువుల్ని ప్రేమించాలి. తర్వాత చివరిగా దేని గురించి చింతించొద్దు. కనుక ఫిలిప్పీ పత్రికలను చూసాం, దేని గురించి చింతించొద్దు. ఎందుకని? దేవుడు సమీపంగా ఉన్నాడు, ఆయనే మన సమాధానం, మనకి సమాధానం ఇస్తాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడండి? చేతికి అందేటంత దగ్గరగా ఉన్నాడట. కనుక ఈరోజు కనపడే పరిస్థితులన్నీ రేపటి ఉండవు. మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాం. మోషేతో దేవుడు అంటున్నాడు, ఇగో ఈరోజు చూస్తున్నారు కదా, మోషే అంటున్నాడు ధైర్యంతో, ఈరోజు చూస్తున్నారు కదా ఈ ఐగుప్తీయులు, మీరు రేపు చూడరు, మళ్ళీ కాసేపు నాకు చూడరు, తేలిపోతారు. ఇదే చివరి చూపు. చూడండి ఒకసారి, వచ్చేస్తున్నారు చాలా ఆవేశంగా. మిమ్మల్ని ఎంత హింసిస్తున్నా, ఎంతవరకు హింసించిన శత్రువులు రేపు కనబడరన్నాడు. ఏదో పాట ఉంది కదా, చక్కడ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని. దాంట్లో ఈరోజు చూస్తున్న శత్రువులు రేపటికి ఉండరు. దేవుని మహాశ్చర్య కార్యాలు ఎన్నైనా చేయగలుగుతాడు, రైట్. సో ఈ రోజును బట్టి మనము ఇంతవరకు గత వారము వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఎంతగానో ఆదరించబడ్డాం. అయితే ఈరోజు కీర్తనల చివరి మాట ఎవరైనా చదువుతారా? ఏంటంట ఆ మాట? నిన్నేమో గత వారం ప్రభు ఏం చేశాడు? మనల్ని ఆదరించాడు, రైట్. భుజం తట్టి మే హోనా ఏమంటారు, అంతేనా? మే హోనా నేను ఉన్నాను కదా, నీకెందుకు ధైర్యంగా ఉండు అని వాగ్దానం చేశాడు ప్రభు. ఈరోజు అంటున్నాడు, కీర్తనగాడు అంటాడు, యెహోవా వారిని భయపెట్టవా? ఎవరిని? ఈ సంఘాన్ని ఒకసారి భయపెట్టవా? ఈ సంఘాన్ని ఒకసారి భయపెట్టవా? మనల్ని ఒకసారి మనల్ని భయపెట్టండి ప్రభు. ఎందుకనంటే మనకు భయం ఉండట్లేదు. కారణం ఏంటంటే ఏమనుకుంటున్నాం? చదవండి. ఏంటంట? నాకు మైక్ తన దగ్గర ఉంటే నాకు చాలా రైట్. ఏంటంట? యెహోవా వారిని భయపెట్టు, వారు నరమాతృలని వారు జనులు తెలుసుకొందురుగాక. ఏమండి, వాళ్ళేనా దావీదు శత్రులే నరమాతృలా? మనం నరమాతృలం కాదా? ఏమండి, మనం అందరం ఎవరమండి? నరమాతృలమే కదా. నరమాతృలు. ఇంకా అంటాడు కదా, నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన వారము. ఎక్కడుందండి మన ప్రాణం?
ఎవరైనా ముక్కు మూసేసి దిండేసి దిండితో ముక్కు మూసేస్తే ఫినిష్. అంత అల్పులమండి, అంత అల్పులము. కనుక కీర్తన అంటే అయ్యా వారిని ఒకసారి భయపెట్టండి. నేను అంటాను ఈరోజు మనల్ని కూడా భయపెట్టాలని ప్రభు కోరుతున్నాను. ఆ భయపెట్టాడు అనుకోండి మనకి చాలా మార్పు జరుగుద్దండి. మరీ భయం లేకే, మనమంటే క్రైస్తవులు భయం లేకే వాక్యాన్ని అనుసరించలేకపోతున్నాం. ఏ భయం లే, నిశ్చింతగా ఉంటున్నాం మనం. కనుక ప్రభు వారిని ఒకసారి భయపెట్టు, వారు నరమాత్రులని వాళ్ళు తెలుసుకోవాలి, నాసికారంధంలో ప్రాణం కలిగిన వారమని మనం తెలుసుకోవాలట. కనుక ఈరోజు ధ్యాన భాగంగా మరొకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనము ఉంది కదా, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అనేది సవివరంగా ధ్యానం చేశాం. రేపటి గురించి ఏమి చింతించొద్దు అని. అదే రేపటి గురించి మరొక మాట ఉంది, దీన్ని ధ్యానం చేసిన తర్వాత దాన్ని ధ్యానం చేయకుండా ఉండకూడదు అని నేను నడిపించబడుతున్నా. అదేంటి చెప్పండి? అదేంటి? సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, రేపటి దినం గురించి అతిశయపడకుము. ఏంటంట? నిన్నేమో రేపటి గురించి, రేపటి దినాన్ని గురించి చింతించొద్దు. చాలా బాగుంది, ఏ చింత అక్కర్లేదు, నేను ఉన్నాను కదా. అది ప్రభు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే రేపటిని గురించి అతిశయించొద్దు. ఏంటంట? అతిశయించకూడదట. రేపటిని గురించి అతిశయించడానికి వీల్లేదు, అతిశయించొద్దు. ఏ దినమున ఏది సంభవించునో బ్రదర్ నీకేం తెలుసు? ఏంటంట? రేపటి గురించి అతిశయించొద్దు. అతిశయం అంటే ఏంటండి? అతిశయం అంటే గొప్పలు చెప్పుకోవడం, బోస్టింగ్ అంటారు. ఏంటది? బోస్టింగ్. అడంత బోస్ట్ రా అని తెలుగులో నేస్తాం కదా. బోస్ట్ అంటే అది ఇంగ్లీష్ మాట. ఏంటంట? గొప్పలు చెప్పుకోవడం. రేపటికి నేనంతా అది ఇది అంటానికి వాక్యం చెప్తుంది, బ్రదరు రేపటి గురించి ఊరికే బోస్టింగ్ ఇచ్చుకోకు, ఊరికే బోస్టులు చెప్పుకో. లేకపోతే దాన్ని ఇంకొక మాట గొప్ప కబుర్లు, ఇంకోటి ఏంటి డప్పాలు. ఏంటంట? డప్పులు, డప్పాలు అంటే ఊరికి గొప్పలు చెప్పుకోవడం వద్దు బ్రదరు. ఎందుకనంటే ఆ మాట ఏంటి? రేపటి దినం గురించి అతిశయపడకు, ఏ దినమున ఏమి సంభవించునో నీకేం తెలుసు? ఏమంటే ఎంతమంది తెలుసు రేపు ఏం జరుగుద్దో? ఎవరైనా చెప్పగలుగుతారా? సాహసించి ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమండి ఎవరైనా చెప్పగలుగుతారా? అంజుబాబు గారు చేయలేపారు, చేయలేపలేదు. ఎవరికి దమ్ము లేదండి. మనం ఈరోజు వారమే, ఇంకా చెప్పాల్సి వస్తే వాక్యం చెప్తుంది నిన్నటి వారమే. నిన్న గురించి చెప్తాం, నిన్నంటే పొద్దుట్లు వేసానంటే అది ఇది చెప్పగలుగుతాం. అంత అల్పులమాట. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకే కీర్తన అంటే అయ్యా వారిని ఒకసారి భయపెట్టండి, వారి నరమాత్రుల సంగతి మర్చిపోతున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్బో ఎంత డప్పాలో, లేకపోతే గప్పాలో, లేకపోతే గొప్పలో, అతిశయాలో వాక్యం చెప్తుంది. వద్దు బ్రదర్ సిస్టర్, వద్దు. రేపటి గురించి మనకు అతిశయం వద్దు. ఏ దినమున ఏం సంభవిస్తుంది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అంత గందరగోళమే. నాట్ ఓన్లీ గందరగోళం. చూడండి తర్వాత మాట ఏంటి? నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను. ఎంత నాకు భలే నచ్చిందండి. అతిశయించోదని పైన చెప్పి ఏ దినమున ఏం సంభవిస్తుందో నీకు తెలియదని చెప్పి మళ్ళీ కింద ఏమంటున్నాడు? నీ నోరు కాదు అన్యులే, నీ పెదవులు కాదు పరులే నేనేం చేస్తారు? పొగుడుతారు. దేవునికి స్తోత్రం. మనం అందరము ఆశ కలిగిన వాళ్ళు. ఏంటిది? ఏ ఆశ? మనల్ని ఏం చేయాలి? అందరూ పొగడాలి. ఏమంటే నాకు ఎప్పుడు పొగడతలు అక్కర్లేదండి అన్నవాళ్ళు ఎవరు ఉండరండి. అసలు మొదటి నుంచి ఉన్న బలహీనత అది నరులకు అంటే అఫ్కోర్స్ మనం సృష్టించిన దేవునికి ఉండొచ్చు. ఆయన దేవుడు కనుక, ఆయన మనల్ని సృష్టించాడు కనుక మనం అందరం ఆయన ఏం చేయాలంట? పొగడాలి. మనం ఆరాధనలో ఏం చేయాలి? పొగడాలి. ఆయన గొప్ప చేయాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన గొప్ప చేయాలి. అది ఆయనకు తగును. కానీ ఆయన చేతి పని అయిన మనము కూడా ఊరికే పొగడ్తలకి పొంగిపోతూ ఉంటాం. వాక్యం చెప్తుంది బ్రదర్ నీ పెదవులు కాదు పరులే, నీ నోరు కాదు పరులే నిన్ను పొగండివు. మనమేం చెప్తాం? ఎదుటోళ్ళు మనల్ని పొగిడితే పర్లేదండి. ఏంటంట? మనం డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటే చెప్పండి పొగడండి నన్ను అని అంటే తప్పు.
ఎవరైనా మన గురించి పొగిడితే మన దగ్గర ఏమండి బయటో లేకపోతే మన మంచితనాన్ని గురించో లేకపోతే ఇది చెప్తే కానీ మనం పొగుడుకోకూడదట. అది నీ నోరు కాదు, నీ పెదవులు కాదు, బయట వాళ్ళు పొగడిని. మనం ఏం చేస్తాం? ఎంతో ప్రయాసపడతాం. దేని కొరకు? నన్ను ఇంకా పొగట్లేదేంటి, నన్ను మెచ్చుకోవట్లేదేంటి, ఇంత పని చేస్తున్నాను, నన్ను గుడ్ అనట్లేదేంటి అని మన తపన. వాక్యం చెప్తుంది అతిశయం వద్దు. అది అతిశయంలోకి వెళ్ళిపోద్ది. ఏది? మనల్ని మనం పొగిడే దేనస్థితికి వెళ్ళిపోతే, మనల్ని మనం పొగుడుకుంటే అది ఏమైపోద్దంట? అతిశయంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చిన అతిశయం బ్రదర్ అంటాడు దేవుని వాక్యం. రైట్. నేను కొన్ని విషయాలు మీ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా అండి. కొన్ని ఈ అతిశయాన్ని గురించిన కొన్ని మాటలు, అఫ్కోర్స్ మనం కొత్త మాటలు ఏం ధ్యానం చేయట్లేదు, కానీ అయినప్పటికీ ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నా. మన ఈ అతిశయానికి లోనైపోయిన బలైపోయిన ఒక వ్యక్తి గురించి చెప్తారా మీరు? అంటే ఒక వ్యక్తి అంటే నాట్ ఆర్డినరీ, ఒక గ్రేట్ పర్సనాలిటీ. నేను మనుషుల గురించి అంటలే, మనుషుల గురించి అంటలేదు, చాలా గొప్ప. మీకు చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 10 నుంచి నేను కొన్ని వచనాలు త్వరగా చదువుతాను. చాలా కొంచెం స్పీడ్గానే వెళ్తాము. వారందరూ నిన్ను చూచి 14వ అధ్యాయం 10 నుంచి అండి. నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మా బోటి వాడివైతివా అందురు. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఎవరి గురించి అండి మాట? ఏమండి, మనందరికంటే ముందు ఒక ఆసామి ఏం చేశాడంట? అతిశయించాడు. ఎవరైనా? లూసిఫర్, ప్రధాన దూతల్లో ఒకడైన లూసిఫరు ఏం చేశాడంట? చాలా అతిశయించాడట. అతిశయాన్ని గురించి వివరంగా రాయబడింది చూడండి. ఏమనుకున్నాడట? 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఏంటంట? ఈ మాటలు గమనిస్తే లూసిఫర్ అనుకున్న మాటలు కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ ఆయనకు ఒక బాటిల్ మాత్రం ఇచ్చేయండి, టైట్ చేసి వదిలేయండి, సరిపోద్ది. రైట్. ఏంటంట? నా మాట వినాలి. 13వ వచనం. నేను అపవాది లేకపోతే సాతాను గురించి రాయబడిన మాటలు ఏంటంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద. ఉత్తర దిక్కున సభాపర్వతం ఎవరు కూర్చుంటారు? ప్రభువు, ఉత్తర దిక్కు ఆయన. సో సభాపర్వతం మీద కూర్చుందును. ఇంకా అంటే సాతాన్ లేకపోతే అపవాది ఏమనుకున్నాడంటే, దేవునితో సమానంగా నేను చేసేసుకుంటాను. ఏంటంటండి? అపవాది అనుకున్న వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవునితో సమానంగా చేసేసుకుంటాను. ఆయనకి నాకు ఎందుకు అనుకున్నాడు అలాగా? ఎందుకు అనుకున్నాడు? దేవుడు అంత ధన్యత ఇచ్చాడు, అంత హోదా ఇచ్చాడు. ఏమండి, నిజంగా ఇది అలా ఉంచి ఒకసారి హెస్కేల్ గ్రంథానికి వెళ్దాం. ఈ లూసిఫర్ని అపాయింట్ చేసినప్పుడు ఏమి పార్టీ అరేంజ్ చేశాడో ప్రభు. 28వ అధ్యాయము, హెస్కేల్ గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం చూస్తే, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపము. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేకుండా త్వర నేనే చదివేస్తున్నాను. మళ్ళీ ఎవరైనా చదివితే దాన్ని మళ్ళీ నేను చదవాలేదు, తృప్తి ఉండదు. అందుకనేసి ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వింటున్నారు కదా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదేన్లో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారుతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఎవరి గురించి అండి ఇవన్నీ? లూసిఫర్ అంత ఆడంబరంగా దేవుడు చేశాడట.
గొప్ప గొప్ప రాళ్ళతో అలంకరించి, బంగారంతో అలంకరించి, ఇంకా వివరం చెప్పబడింది ఏంటంట, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అంటే అపాయింట్మెంట్ చేశాడు దేవుడు. ఒక రోజున లూసిఫర్ని ప్రధాన దూతగా దేవుడు అభిషేకించాడు. ఎవరినండి? లూసిఫర్ని దేవుడు అభిషేకించాడు, ప్రధాన దూతగా అభిషేకించాడు. అభిషేకించిన రోజునంట ఫుల్ మ్యూజిక్ అనమాట. ఏంటి? నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి, అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయంగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా నీవు ఉంటివి. ఏమండి, ఎందుకు ఈ మాటలు మనం చదవాలంటే, లూసిఫర్కి దేవుడు అంత ధన్యత ఇచ్చాడు. అంత యథార్థంగా పాపము కనబడేటంత వరకు చాలా యథార్థంగా దేవుడు కూడా ఎంతో ఆనర్ ఇచ్చాడు. కానీ ఏమొచ్చిందంటే తన మదిలో, అపవాది మదిలో ఏమొచ్చిందంట, దేవునితో నా సింహాసనాన్ని సమంగా ఇంకేంటండి, ఎంత ఘనత ఇచ్చాడు నాకు. ఏమంటే ఇంత ఘనత ఇచ్చాడు ప్రభు, కనుక ఇంకేంటి ఒక్కటే అంటే, ఎంత ఘనత ఇచ్చినా ఆయన ఉన్నతుడు, తర్వాత మన స్టెప్. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు లూసిఫర్, ఏమన్నాడు, నన్ను ఇంత ఘనత ఇచ్చావు కదా, నీతో సమానంగా చేరేసేయకూడదా? ఏమండి, నీతో సమానంగా చేరేసేయకూడదా? ఏంటిదంతా? కనుక ఏంటంట, ఇప్పుడు మళ్ళీ యెషయా గ్రంథానికి వస్తే అక్కడ చెప్తున్నా చూడండి. ఓకే, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఏమైపోయిందంటండి, ఒక్కసారిగా ఎవరైనా అతిశయిస్తే ఏం జరుగుద్దంట? పాతాళంలో సింహాసనం కాదు, పాతాళంలో కూడా పొజిషన్స్ ఉంటాయనుకుంటా. పాపం లూసిఫర్కి పాతాళంలో చోటు ఎక్కడంట? మూలకు త్రోయబడితివే. ఇది చిత్రం అండి. నాకు మీరు కొంచెం గమనించాలి. ఏమండి, కొంచెం గమనించాలి ప్లీజ్. ఎవరైతే అతిశయించారో, అతిశయించిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టలేదు. ఒక్కసారి పేతురు రెండో పత్రిక 2:4 చదువుతాలి. 2:4. మీరు అందరూ తెరవద్దు, అందుకని మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది. వినండి మైక్. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఏంటంట, దేవదూతల పాపం అంటే ఇదే. ఏమంటే దేవదూతలు పాపం చేసినప్పుడు ఎప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసిన, లేకపోతే తనకంటే హెచ్చించుకోవాలి, దేవునితో సమానంగా చేసుకోవాలనుకున్న లూసిఫర్ని దేవుడు ఏం చేశాడట? విడిచిపెట్టలేదు. మరి ఏం చేశాడు? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి ఏం చేశాడంట అండి? దేవుడు ఏం చేశాడట? అతిశయించిన అపవాదిని, వాని దూతలను కటిక బెలములోనికి త్రోసి తీర్పు కొరకు కావల్లో ఉంచబడటానికి వారిని అప్పగించాడు. రైట్. కనుక అందుకనే అంటున్నాడు కదా, రేపటిని గురించి అతిశయించొద్దు. అతిశయించిన దేవదూతలు సైతము ఆయన విడిచిపెట్టలేదు. దేవదూతలే విడిచిపెట్టినోడు, ఆయన సృష్టి మనకంటే ముందుగా సృష్టించిన దేవదూతలే విడిచిపెట్టినోడు, ఏమండి, ఆయన పోలికలో పుట్టిన మనల్ని విడిచిపెడతాడు అతిశయిస్తే? ఏమండి, అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటే కుదురుద్దా? నరమాత్రమని జ్ఞాపకం చేసుకో బ్రదర్, సిస్టర్ అంటున్నాడు ప్రభు. మనం అతిశయించడానికి తగదండి. దూతలే విడిచిపెట్టలేదు. అతిశయించిన దూతల్ని ఆయన దగ్గర పాపం, ఈ అతిశయాన్ని ఈజ్ ఈక్వల్ టు ఏంటి చెప్పండి? అతిశయం ఈజ్ ఈక్వల్ టు పాపం. ఏమంటున్నాడు పేతురు పత్రికలో? మళ్ళీ చదవను మాట. ఏం చేశారు ఈ పాపం ఏంటి? దేవుని అతిశయం ఈజ్ ఈక్వల్ టు పాపం. అంటే అతిశయం ఏంటంట? పాపం. ఈ మాట గమనించాలి. మనం ఊరికే హెచ్చిపోవడం అనేది, ఇంకేమీ పెద్ద పెద్ద దుర్మార్గాలు చేయక్కర్లే. నీవు పొగుడుకోవడం, ఆ హెచ్చు కొరకు ఆరాటపడటం, ఇది చేసావు ఈజ్ ఈక్వల్ టు సిన్. పాపం చేసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టలేదు ప్రభు. ఈరోజు విషయాన్ని మనం గమనిస్తే భయపడాలి. అతిశయించడం అనేది దేవుని దృష్టికి పాపంతో సమానము. ప్రధాన ఆ దూతల్నే విడిచిపెట్టలేదు, మనల్ని విడిచిపెడతాడా? రైట్. కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టి త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏమండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు బాగా తెలుసు. అయినప్పటికీ నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడానికి నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, ఏమండి, దానియేలు గ్రంథంలో 30వ అధ్యాయం
4:30 చూస్తే ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ప్రపంచానికి ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు వీళ్ళంతా. బబులోను సామ్రాజ్యపు రాజులు 127 సంస్థానాల్లో గొప్పగా పరిపాలించారు. అట్లాంటి పరిపాలించిన ఒక రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంట, ప్రపంచ వింతల్లో ఒక వింతను తయారు చేశాడు. ఏంటది? 7 వింతలు ఉన్నాయి కదండి, 7, ఇప్పుడు ఇంకోటి 8 వస్తుంది అంటున్నారు. అందులో ఒక వింత ఏంటంటే హ్యాంగింగ్ గార్డెన్స్, వ్రేలాడే ఉద్యానవనాలు. వింటున్నారు కదా, వ్రేలాడే ఉద్యానవనం అంటే పైనుంచి ఉద్యానవనం వేలాడుతుంది. అది ప్రపంచ వింతల్లో ఒకటి. ఇప్పటికీ ఆ వింతల్లో అలాగే ఉంచారు దాన్ని. ఇప్పుడు ఉందా లేదా తర్వాత కానీ ప్రపంచ వింతల్లో దేంతో సమానం? మనకి ఏంటది, తాజ్మహల్తో సమానం. వింతల్లో ఒకటైన తాజ్మహల్ ఒక వింత అయితే హ్యాంగింగ్ గార్డెన్స్ ఒక వింత. సో ఈ వ్రేలాడే ఉద్యానవనాలు నిర్మించిన నెబుకద్నెజరు ఒక రోజున తన కోట గోడ మీద తిరుగుతూ ఏమండి తనే నిర్మించాడు, తన జ్ఞానంతో చేశాడు. అలా తిరుగుతూ ఇక్కడ ఈ చిన్న పాయింట్ మనం గమనిస్తే ఏమండి మనం అతిశయించడానికి అవకాశం లేదు. అది చెప్పదలిచాను. 30వ వచనంలో అంటున్నాడు కదా, తను రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము, ఏమండి బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఇందులో తప్పేముందండి? ఇందులో తప్పేముందండి? ఏమండి ఏమంటున్నాడు? బబులోనను మహాపట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతకు నా రాజధానిగా నేను కట్టించినది కాదా? కరెక్ట్గా ఆయనే కట్టించాడు. ఆయన రాజధాని అది, తన ప్రభావ ఘనత కొరకు. అది ప్రపంచమే ఐడెంటిఫై చేసింది. బహుశా తను చనిపోయిన తర్వాత కావచ్చు. అంత గొప్పగా ఫీల్ అవుతుంటే ఒక్కసారిగా నా 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 అనేటప్పటికి ఆకాశము ఒక సౌండ్ వినిపించిందంట. ఏంటంట ఆ మాట చదివితే ఏంటంట, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశముడి ఒక శబ్దము వచ్చాను. ఏమండి నేను చాలా భయపడతాను ఈ మాటకి. మనం ఎప్పుడైతే దేవుని ప్రక్కన పెట్టి ఓరికి అతిశయిస్తామో, ఏమండి నేనే కదండి, మనం అతిశయించడానికి ఎన్నున్నాయి చెప్పండి. నా కుటుంబము, లేకపోతే అది ఇది, నా కారు, నా ఇల్లు, నా ఊరికే ఉన్నాయి కదా, ఉన్నాయి నిజమే, నేనే కదా, నా బిడ్డలు, నా ఇలాగ అనుకుంటాం. నా అని 4 సార్లు వస్తే వెంటనే సౌండ్ అక్కడి నుంచి వచ్చేద్దండి. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి వచ్చేసి ఏమైనా చదవండి ఆ మాట. ఈ మాట ఉండగా రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. ఏంటి ఒక్కసారిగా నా తను చేసింది అనుకున్నాడండి. నేనే కట్టించాను, నా ప్రభావ ఘనత వరకు నా రాజధానిగా అంటే ఒక్కసారిగా ఆకాశం సౌండ్ వస్తే ఉలుకుపడి ఉంటాడు. ఆకాశం సౌండ్ వస్తే విను ఉలుకుపడరా మీరు? నిద్రపోయిన అందరూ లేచిపోతారు కదండి, అందరూ లేచిపోతారు. ఎక్కడి నుంచి? పాషగారు అంత గట్టిగా శబ్దం చేయరే, మళ్ళీ డిస్టర్బ్ చేయరే. ఎక్కడి నుంచి సౌండ్? ఆకాశం నుంచి. ఏమన్నారంట? రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. ఏంటంట? నీ రాజ్యము యు ఆర్ సస్పెండెడ్. ఏంటంట? నీ రాజ్యం నీ దగ్గర నుంచి పోయింది. ఎందుకండి? ఎందుకు? ఆయన చేసింది కదా, ఆయన చేసుకున్నది. ఆయన చేసుకున్న ఏం చేయాలంట? నువ్విచ్చింది అనాలంట. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా. కనుక ఏదో ఆ భగవంతుడి దయ వల్ల అని అనకుండగా నేను అంటే ప్రభు అంటాడు ఆగో, అంతే, ఫినిష్. ఏం జరిగింది తెలిసిన తర్వాత ఏం జరిగిందంట? వచ్చి తరిమేశారు. తరిమేస్తే అంతవరకు ఆ కోట గోడ మీద ఉన్న నేనే అనుకున్నవాడు పరుగు ఎక్కడికి? అడవులో తరిమేసి వదిలిపోయిందిరా, నెబుకద్నెజరు పోయాడురా అని వెళ్ళిపోతే 7 సంవత్సరాల పాటు అడవిలో ఉండి గడ్డి తింటూ మంచు తడుస్తూ వర్షం 7 సంవత్సరాలు అంటే వర్షం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. ఏమండి ఎన్ని కాలాలు? సంవత్సరానికి 3 కాలాలు. 7 సంవత్సరాల పాటు అయిన తర్వాత తన గోర్లు పెరిగిపోయినాయి, చర్మపు వెంట్రుకలు పెరిగిపోయినాయి, భయంకరంగా తయారయ్యాడు. అప్పుడు 7 సంవత్సరాల తర్వాత బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చి నేను కాదు, ఆయన ఒక మాట అంటాడు, అది చదివేసి వెళ్ళిపోదాం మనం. ఆ మాట ఎక్కడ? 34 వచ్చి ఆ కాలం గడిచిన పిమ్మట అతనే రాస్తున్నాడు. నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశంతో ఎత్తి
చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి 7 సంవత్సరాలు ఏం జరిగిందండి? ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. నేను ఎంత సంతోషపడుతున్నానంటే అయితేయింది 7 సంవత్సరాలు. అయితేయింది 7 సంవత్సరాలు గడ్డి తిన్నప్పటికీ, చర్మం మీద వెంట్రుకలు పశువుకు వచ్చేసినప్పటికీ, గోర్లు పెరిగిపోయినప్పటికీ తనకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు? చిరంజీవియు సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రము చేసి. ఒక మనిషి జీవితంలో ఇది గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం పశువులమైపోయి వ్యర్థంగా అతిశయిస్తూ పనికి మాలినట్టుగా ఉన్న మనల్ని వీలైతే ప్రభువు 7 సంవత్సరాలు నెబుకద్నెజర్లాగా అడవికి పంపించి గడ్డి తిన్నా పర్వాలేదు, ఒక్కటి ఎప్పుడు మనకు బుద్ధి వస్తే సరిపోద్ది. ఒకసారి వచ్చి నేను కాదయ్యా మీరే. ఎంత చక్కటి మాట. చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి, ఏంటంట? స్తోత్రం చేశాడంట, ఘనపరిచాడంట, స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి తుచ్. ఏంటంట? భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. నేను ఏదో అనుకున్నాను మొన్న 7 సంవత్సరాల క్రితం, అబ్బో నేనే ఇవన్నీ చేస్తాను అనుకున్నాను, అసలు వేస్ట్ అండి. నేను ఏమన్నాడు ఇప్పుడు? అబ్బాయి నేను ఎందుకు పనికిరాను, ఏదో ఉద్ధరించేసాను అనుకున్నాను. ఎంత బుద్ధి తక్కువ. ప్రభు తలంచుకుంటే ఏం చేస్తాడంట? ప్రభు తలంచుకుంటే నా చేత, అంటే ఒకప్పుడు ఇంత గొప్ప రాజ్యాన్ని నిర్మించి రాజధానిగా చేసి ఆహా ఓహో అన్నానే, గడ్డి తినిపించగలుగుతాడు. ఏమంటే ఇది గమనించాలి. అందుకే కీర్తనగాడు అంటాడు, వాళ్ళని భయపెట్టు ప్రభువా, వాళ్ళు భయపెట్టు. నరమాతులను మర్చిపోతున్నారు వాళ్ళు. మనం కూడా చాలాసార్లు మర్చిపోతాం. సాధించేస్తాం, ఉద్ధరించేస్తాం, దొరలేస్తాం అని అన్నము కానీ అనుకుంటాం. కానీ గడ్డి తినిపిస్తే ఏమండి, మనల్ని కనుక గడ్డి తినిపించడానికి కూడా అప్పుడే అంటాం సర్వోన్నతుడు చిరంజీవి. చిరంజీవి అంటే సినీ యాక్టర్ చిరంజీవి కాదు, అండ్ ఎల్లకాలము జీవించేవాడు. మంచి పేరే, ఎల్లకాలము జీవించువాడు ఆయన చిరంజీవి. ఏమండి, చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రము, ఘనత, స్తుతి. ఆహాహా, ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడో. ఏమండి, ఆయన చేయి పట్టుకుని, ఇక్కడ ఉంటుంది ఈ మాట ఏంటంట, దేవుని చేయి పట్టుకుని నువ్వేం చేస్తున్నావు? ఎవరన్నా అనగలుగుతారండి? ఏం చేస్తున్నావు అయ్యా అసలు ఆలోచిస్తా అనగలుగుతారు ఎవరన్నాను? ఎవరికొంది దమ్ము? ఎవరికొందండి దమ్ము? ఆయన తన చిత్తము చొప్పున సమస్తము జరిగిస్తున్నాడు కనుక ఆయనకు మనం ఏం చేయాలి? సరెండర్ అయ్యి, దేవా మీకు వందనాలు, నేనేమైనాను మీ కృపే అనాలి తప్ప కానీ ఊరికి హెచ్చిపోకూడదట. రైట్, ఎంతసేపు ఉంటాను కుదరదు. రైట్, మరొక ప్రభు హెచ్చరికను కూడా మనం గమనించాలని కోరుతున్నాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ఆ జ్ఞాని అయిన ప్రసంగి చెప్తున్న మాటలే మనం ధ్యానం చేస్తున్నాము ఇప్పుడు. రేపటి గురించి అతిశయించదన్న మాట ఇక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఇందాక ఎవరో ప్రార్థన చేసినప్పుడు, బహుశా అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఈ 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 588 పేజీ 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకోము. ఏంటంట? దేవుని సన్నిధిని అనాలోచితంగా మాట్లాడకూడదట. అంటే దేవుని సన్నిధి అంటే ఏది? ఎక్కడ 2-3 కదండి. దాన్ని ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే నిరంతరం దేవుడు మనతో ఉంటాడు కనుక మనం అనాలోచితంగా మాట్లాడకూడదు. ఎదురు అనేసి దేవుడు లేడురా, దేవుడు అందరికీ సాయం చేయడరా, ఇలాంటి మాటలు అనేస్తాం తొందరపడి. ఏమనుకోవాలని మళ్ళీని క్షమించు తండ్రి, బుద్ధిహీనంగా మాట్లాడాను, వెంటనే అనుకోవాలి. ఓకే, అసలు అనుకుని ఉండటం మంచిది. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడియక నీ నోటిని కాచుకోము. చాలా జాగ్రత్తగా ఉండాలండి మన నోరు విషయంలో. ఏది పడితే అది మాట్లాడకూడదంట. అయితే దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావు నీ మాట ఎలా ఉండాలట? ఏంటండి, మనం చాలాసార్లు మన జ్ఞానానికి మించి మాట్లాడేస్తాం. ఎందుకంటే ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆ సంగతి మర్చిపోయి చాలా ఎక్కువ మాట్లాడేస్తాం. పైన సంగతి వేరు, ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు అన్నట్టుగా మాట్లాడేస్తాం. కనుక జ్ఞాని చెప్తున్నాడు, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. మన మాటలు ఎలా ఉండాలంట? 10 మాటలు మాట్లాడాల్సి వస్తే 7 మాటలతో సరిపెట్టేయాలంట. కొద్దిగా ఉండాలి, తక్కువగా ఉండాలి. జాగ్రత్త అని అంటున్న మాట సొలొమోను చెప్తున్న మాట, సొలొమోను ద్వారా మనకి ఇవ్వబడుతున్న మాట. చాలా తక్కువే మాట్లాడాలి, త్వరపడి మాట్లాడటానికి సాహసం చేయొద్దు. మరొక డైరెక్ట్ ఇర్మియా గ్రంథంలో
ఈ మాటలు మనకు చెప్పకుండా ఉండలేం. అతిశయాన్ని గురించి 9వ అధ్యాయము 23, 24 వచనాలు చూస్తే ఇది ఎంత సామాన్యమో, ఇది చాలాసార్లు మనం చదువుతాం కానీ ఎంత సామాన్యమో మనం అతిశయించడానికి ఎంత సామాన్యంగా అతిశయించేస్తామో ఇక్కడ చెప్తున్న మాటలు మనం గమనించాలి. ఏంటంటే 23 యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు. ఏంటంటే ఇప్పుడు జ్ఞానవంతులు ఉన్నారండి, మీలో జ్ఞానవంతులైన వారు చేయి చూపించండి అన్నాను అనుకోండి, లెక్క ప్రకారం అందరూ ఎత్తేయాలి. కానీ ఇప్పుడు ఎవరన్నా కునుకులు అవుతున్నారు అనుకోండి, వాళ్ళకి చెయ్యి చూపించమన్నారని చెయ్యి ఎత్తేస్తారు. ఆ ఉద్దేశంతో కాదు కానీ అలాగా సకంలో మెలకు వచ్చి చెయ్యెత్తిన వాళ్ళు కాదు, కానీ మనం జ్ఞానవంతులము. ఒక్కవేళ జ్ఞానవంతులమే కదండి, కాదంటారా? జ్ఞానవంతులు కదా, మీరందరూ అజ్ఞానులు, ఇది కూడా కాదు కదా. అజ్ఞానులు అంటే ఒప్పుకోరు, పోనీ జ్ఞానవంతులు అంటే అది కాదు, మరి ఎవరు మీరు? ఏమండి, అరే ఇంత టాలెంటెడ్గా కుటుంబాలు నడిపిస్తున్నారు కదా, సో ఇంతవరకు ఈ పొజిషన్కి వచ్చాము కదా దేవుని కృపలో, జ్ఞానవంతులు కాదు మీరు? నేనేమనుకుంటానంటే నేనేమీ ఉన్నాను, ఆయన కృప ఉన్నాను, ఆయన జ్ఞానం ఇచ్చాడు కనుక ఈ స్థితిలో ఉన్నాను, అది మాత్రం చెప్పగలుగుతాను. అలాగ అనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది కరెక్టేనండి. మేము జ్ఞానవంతులను కాదు కానీ నీవు మాకు జ్ఞానం ఇస్తున్నావు కదండి. సమస్త జ్ఞానానికి ఆధారభూతుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం కనుక మనం కూడా జ్ఞానవంతులే. మన లోటుపాట్లు ఏమైనా మన స్నేహితుడు ఉన్నాడు యేసు ప్రభు, ఆయన సరి చేసేస్తున్నాడు. ఒకవేళ జ్ఞానహీనంగా బుద్ధిహీనంగా చేసిన ప్రతి లోటుపాట్లని ఆయన ఏం చేస్తున్నాడు కదండి, ఉంటాడు కదా. మనకు మంచి స్నేహితుడు అనుకోండి, వాడిని పిలిచాం, అరే నేను ఇల్లు కడదాం అనుకున్నా, ఊరి గాడిది ఇదేంట్రా, ఇది కాదు అది ఇది స్నేహితుడు చెప్తాడు. అలాగే మనకు ఏం చేస్తాడు ప్రభు, చక్కగా సలహా ఇచ్చి నడిపిస్తున్నాడు. సో మన జ్ఞానవంతులమే బికాస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువుడు జ్ఞానవంతులే అంటున్నాడు వాక్యము. జ్ఞాని ఏంటంట, జ్ఞాని తన జ్ఞానం బట్టి శూరుడు. ఏమండి, జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదటండి. ఆయన కోపం వచ్చేద్దట, మరి ఎందుకు, కుల్లోడు కదండి దేవుడు అనిపిస్తుంది ఒక్కోసారి. జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదట. శూరుడు కండలు తిరిగినోడు ఏయ్ బస్తీమే సవాల్ అంటే కుదరదట, దేవునికి ఇష్టం ఉండదట. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కూడా, బాగా డబ్బున్నాడు కూడా నాకేంట్రా ఏమైనా అని అనకూడదట. ఎందుకు అనకూడదండి? జోసెఫ్ గారు అంటే ఏమోనండి అర్థం అవ్వట్లేదండి, ఏమో అని అన్నారు కదండి. ఇందాక కీర్తనలో జ్ఞాపకం చేశారు. ఏంటంట, హేరోదు ఎక్కడ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఓ భాగం ఉంటుంది కదండి, ఒక చిన్న పేర. ఆయన అప్పుడప్పుడు ఉపన్యాసం చేస్తాడు, ప్రజలకి సువార్త చెప్తాడు. మరి ఆయన హేరోదు రాజుగా బహుశా నేర్చుకుని ఏదో మొత్తం చెప్తున్నాడు, మంచి వర్తమానం ఇచ్చాడు. శభాష్, అందరూ కూడా చేతులు చప్పలు కొట్టి అద్భుతంగా ప్రసంగం చేశారు. దేవుని దూతల్లాగే మాట్లాడారండి, అద్భుతం అందరూ చప్పలు కొడితే ఈయన ఏం చేశాడు, మేము అలాగే ఉపన్యాసం చేస్తాం అనుకున్నాడట. వెంటనే అతడు దేవుని మహిమపరచనందున, అంటే ఏంటంట, మనకి ఏ ఘనత వచ్చినా దాన్ని ఏం చేయాలట, దేవునికి ఆపాదించాలి. ఎస్ లార్డ్ థ్యాంక్ యూ అనాలట. అనుకుండగా మరి ఏంటనుకున్నారు, రాత్రంతా ఎంత కష్టపడ్డాను, పొద్దుటెప్పుడు లేచి, ఇలాగ అనకూడదు. ఇది నీ కృప అయ్యా, నీ కృప, ఇంత భాగ్యం ఇచ్చారు వీరందరూ, ఇలాగా అర్థమైంది వాక్యం అని దేవుని స్తుతించాలట. హేరోదు మర్చిపోయి నేనేంటనుకున్నారు, బహుశా ఇదే చివరి వర్తమానం అని ప్రభు అనుకుంటున్నాడు. ఈయన అనుకున్నాడు అన్నాడు, అంతే. అక్కడ రాయబడింది ఏంటి తెలుసా అండి, ఏమి లేవు, పురుగులు పట్టేసినాయి అంట, ప్రాణం పోయింది. ఇవన్నీ పురుగులు అందరూ అటు మీదకి ఒకసారి ఊహించండి, ఒకసారి ఇక్కడి నుంచి పురుగులన్నీ మీదకి వచ్చేసినాయి అనుకోండి, అంతే అడులెత్తిపోయారు జనాలు. హేరోదు లేడు ఇక్కడ, ఇక హేరోదు ఏడి, అది చేస్తే నో ఛాన్స్, నో మోర్, ఇక ఛాన్స్ లేనే లేదు. నేను అంటాను అరే ఆయన మంచి ఉపన్యాసమే చేశాడు కదా, మంచి ఉపన్యాసం చేసినప్పుడు మెచ్చుకున్నప్పుడు వెంటనే నాకు రాయబడిన మాట మనకు క్లియరెన్స్ ఉంది, అతడు దేవుని మహిమపరచనందున. ఏంటంటండి, అతడు ఏం చేయలేదంట, దేవుని మహిమపరచలేదటండి. ఇంకొక అవకాశం ఇవ్వలేదు. కనుక ఇక్కడ జ్ఞాని అతిశయించకూడదు, శూరుడు అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు అతిశయించకూడదు. ఒక్కవేళ అతిశయించాలంటే మళ్ళీ క్లారిటీగా ఉంది అక్కడ. ఏంటంట, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, ఏమండి, భూమి మీద కృప చూపించేవాడిని బట్టి అతిశయించాలండి.
దేవుడు ఉన్నాడండి, ఆయన కృపతో మనల్ని నింపుతున్నాడండి, అదేనండి నా అతిశయం, ఇంకేమీ లేదట. మరి ఏ అతిశయమో కుదరదటండి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మిమ్మల్ని భయపెట్టాలనే ప్రభు ఉద్దేశం కదండి. దేవా వారిని భయపెట్టు, ఆ మాట బాగా నచ్చింది నాకు. మనం భయపడాలండి. ఎక్కడ కూడా అతిశయ మాటలు రానివ్వడానికి ప్రయత్నం చేయాలి. మరి ఏమనుకున్నారు, ఎక్కడ ఎనీ ఆస్పెక్ట్ లేకపోతే ఏ పని చేస్తున్నా అతిశయం వచ్చిందా, ఇమ్మీడియట్గా ఏం రావాలంటే అయ్యా నన్ను క్షమించు, బుద్ధి లేనోడిని. అది గమనించాలి. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఒకవేళ అతిశయించాల్సి వస్తే భూమి మీద కృప చూపించేవాడు ఆయనే అని. ఇంకో మాట ఉంది, నీతి న్యాయములు జరిగించున్న, కృప చూపుచు నీతి న్యాయాలు ఎవరు జరిగిస్తున్నారట భూమి మీద? దేవుడు జరిగిస్తున్నాడు. భూమి మీద నీతి న్యాయాలు జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి, ఇంకా నన్ను పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి, అంటే ఎంత నేర్చుకుంటే అంత మంచిదట. ఎవరి గురించి? కృప చూపించే, భూమి మీద కృప చూపించి నీతి న్యాయాలు జరిగించే దేవుని గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిదంట. దాన్ని బట్టి అతిశయించాలంట. ఈరోజు కూడా క్లాస్కి వెళ్తున్నానండి, ఈరోజు కూడా వింటున్నానండి, ఈరోజు కూడా ఎంత తెలుసుకుంటే, బైబిల్ చదువుతున్నానండి, దీన్ని బట్టి అతిశయించాలంట. ఇంకా చదువుతున్నానండి, అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారా, దీన్ని బట్టి ఇది మన అతిశయం అయి ఉండాలట. మరి ఇంకే అతిశయము మనకి తగదట అండి. ఈ మాటలు గమనించాలి. రైట్? ఇవన్నీ మీకు కొత్త కాదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. సో ఇంకా కొంచెం వివరంగా చెప్పాల్సి వస్తే సామెతల గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా సామెతల గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ మాట ఉంది. 12వ అధ్యాయం 9వ వచనం. ఏమండి, ఈ స్టైల్ కొంతమంది ఉంటారు, నాకు తెలుసు. కొంతమంది ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకొను వానికంటే ఏం చేస్తారంటే, కొంతమంది ఫుడ్ ఉండదు, జేబులో రూపాయి ఉండదు, కబుర్లు చూస్తే అబ్బో మా తాతల మూతులు నేతులు నాకినాయా, నాయతులు మూతులు నాకినాయి అంటారు. ఏమండి, వీళ్ళనే గప్పాలు చెప్తారంటారు. సత్తా లేదు. సత్తా ఉన్నవాళ్ళు గప్పాలు అనరు. ఉన్నాయి చెప్తేనే దేవుడు ఊరుకోవట్లేదు. ఏమీ లేనివాడు కబుర్లు చెప్తుంటే ఏమంటారండి? ఏంటంట, అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఏం మాట? ఆహారం లేకయున్నను తనను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. తనను తాను పొగుడుకోవడం అంటే ఇదే అతిశయం. కొంతమంది మీకు ఎవరైనా తెలుసా? నాకు చాలా క్లియర్ కొంతమంది కనపడుతున్నారండి. వాళ్ళని చూసి ఎంత జాలి పడతాను. అయ్యో ఏంటి ఆ కబుర్లేంటి, నేను అంటాను వాళ్ళ గురించి. వీళ్ళ బ్రతుకులో మార్పు ఎప్పుడైతే తన గురించి పొగుడుకోవడం మానేస్తారో వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అని అంటాను కదండి. మనం ఏం చేయాలంట, మన గురించి మనం పొగుడుకోవడం, నేను అదండి, నేను ఇదండి, నేను అదండి, అది చేశాను, అస్సలు చెప్పకూడదు. అందుకే సొలొమోను అంటున్నాడు కదా 27లో, నీ పెదవులు కాదు, నీ నోరు కాదు, అన్యులు పొగడు. అబ్బాయి నన్ను నేనే పొగిడికేసుకుంటాను, నేను వచ్చేసాను, ఇంతండి. అబ్బో అది అసలు కుదరదట ప్రభుకి. నేను అనే మాట ఒక్కసారికి ఓకే అనుకుంటా, 4 సార్లు వరుసగా వచ్చిందంటే వెంటనే సౌండ్ వచ్చేది. ఎక్కడి నుంచి? మైక్ సౌండ్ పైనుంచి వచ్చేస్తుంది. అలర్ట్ అయిపోవాలి. వచ్చి ఏమైనా అవకాశం ఇచ్చాడు, 7 సంవత్సరాల పనిష్మెంట్. ఆ తర్వాత ఏమండి, ఇంకా హేరోదు నెబుకద్నెజర్కి మళ్ళీ ఇచ్చాడు అవకాశం. హేరోదుకి ఛాన్సే లేదు, మరొక ఛాన్స్ ఇవ్వనే లేదు. కనుక ఈరోజు చాలా భయపడదాం మనం. దేని కొరకు? మనల్ని మనం అతిశయించడం కొరకు భయపడదాం. ఎప్పుడు అతిశయపు మాటలు మాట్లాడకూడదు. అహంభావకరమైన లేకపోతే అహం సంబంధించిన పొగుడుకోవడం గురించిన మాటలు మాట్లాడటం మనకు తగదు. ఒకవేళ పొరపాటును వచ్చేస్తే వెంటనే దాని వెనకాల రావాల్సింది ఏంటి? నన్ను క్షమించు తండ్రి, మీకు మహిమ కలుగును గాక. అలవాటైపోయి మన శారీర స్వభావం చాలాసార్లు బయటకు వచ్చేస్తుంది. నన్ను క్షమించు తండ్రి. ప్రభు కోప్పడంత లోపే మనం ఏం చేయాలట? ప్రభు క్షమాపణ కోరాలి. వస్తుంది ఒక్కోసారి, చాలాసార్లు అలాంటి ఆలోచనలు వస్తాయి. నేను కదా ఎంత కష్టపడుతున్నాను, ఏమండి, నేను కదా ఇంత చేశాను, నేను కదా వచ్చేస్తుంది. వెంటనే ఏం చేయాలంట? నన్ను క్షమించుతండి. నీ కృప లేకపోతే ఏమైపోతాం? ఏమండి, ప్రభు బలమైపోతే ఏమైపోతామండి? ఆయన మనల్ని బలపరచకపోతే ఏం చేయగలుగుతాం? ఏమండి, నీవు సహాయము చేయకపోయినా ఏంటది ఇంపట, నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? ఏమండి, ప్రభు సహాయం చేస్తే
సుఖ సంతోషము, గౌరవ ఘనతలు, ఇంకోటి ఏదో ఉంటుంది ఆ మాట. అదేలే ఇంకో మాట, 3 చరణాల్లో ఉన్న మాటలు ఆయన చెయ్యాలి. కానీ ఏంటండి నీవు తలాంతులు ఇవ్వకపోతే ఈ గౌరవ ఘనతలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభువా? కనుక ఆయన ముందు సాగిలు పట్టమే అదే మన టార్గెట్ అయ్యి ఉండాలి తప్ప కానీ వ్యర్థమైన అతిశయాలకు. కొంతమంది ఈ ఊరికి ఏమి లేకపోయినా మేము ఇదండి, మా ఇంటి పేరు ఇదండి, ఏమండి అదండి, ఎందుకు వచ్చినాయి అండి పనికిమాలి ఇవన్నీ అతిశయాలు? ఏమండి బ్రతికి ఉంటే కదా రేపు అనేది చూస్తే, అదైనా ఆయన అనుమతిస్తే, చాలామందికి లేదు అలాగా చూస్తే. అందుకే నరమాతులమని మనం జ్ఞాపకం చేసుకోవాలట. రైట్. ఈ తరాన్ని గురించి ఒక మాట చెప్తున్న మాట ఇది మనకి ఎంతైనా సరిపోద్ది మనకంటే క్రైస్తవ లోకానికి. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం ఈ తరానికి కరెక్ట్ అయిన మాట 3వ అధ్యాయము లవోదికీయ సంఘాన్ని గురించి చెప్తున్న మాటలో చాలా జాగ్రత్తగా నేను చదువుతున్నాను. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. చదవడమా, నెమ్మదిగా చదవాలి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమండి ఇది గమనించాలి మనం అందరమును. ఏమండి మన క్రియలు ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. తెలుసా లేదా? కప్పిపుచ్చుకుంటే అవుతాయా? మనుషులు కనపడకుండా దాచుకోవచ్చు మనం. ఏమండి మన క్రియలు మనుషులు కనపడకుండా మేనేజ్ చేయొచ్చు. బట్ దేవునికి ఏ దాపరికము ఉండదు. ఆయనకి తేటగా ఇంకా అంటాడు కదా, ఇదే కాదు, పాతాళం ఎక్కడుందండి? బహుశా భూమి లోపల కోరులో ఉందనుకుంటే పాతాళము ఇంకేదైనా అగాధ కోపము నీకు కనపడుతున్నాయి. మరి ఇక నరుల హృదయాలు ఇట్స్ వెరీ క్లియర్ టు యూ. మన క్రియలు చాలా క్లియర్ కనపడుతున్నాయి. అమ్మయ్య కనపడకుండా ఎక్కడది? మనుషులు దాయగలుగుతాము, దేవుని దాయలేం. సో నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను ఏంటంట? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఇంకా నీవు చల్లగానైనను వెచ్చగానే నుండిన మేలు. ఏదోలా ఉంటే మంచిది. అయితే చల్లగానే నుండు, వెచ్చగానే ఉంటే మంచిది. కానీ ఎలాగున్నామాట మనము? నీవు వెచ్చగానైనను ఎందుకు చెప్తారండి? అంత అవసరమా? నాకు అనిపించింది నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు చల్లగా వెచ్చగా ఉంటే మేలు. నువ్వు చల్లగానే అస్తమాను పని పాటలేదు అనిపించట్లేదా? కారణం ఏంటంటారు? నువ్వు ఎలా ఉన్నావు? చల్లగా ఉన్నావా, వెచ్చగా ఉన్నావా? ఈ రెండిట్లో ఎక్కడనేది పర్వాలేదు. ఏంటంటారు చల్లగా అంటే వెచ్చగా అంటే ఏంటండి? చల్లగా ఉండటం అంటే ఏంటి? చల్లగా ఉండటం అంటే పూర్తిగా దేవునికి బయట ఉండడం నేను అనుకుంటున్నాను కదండి. వెచ్చగా అంటే దేవుని కృపలో ఉంటావు. ఇలాగైనా ఉండు, అలాగుంటే ఓకే, అది వేరే విషయం. పూర్తిగా దేవునిలో ఉన్నావా, అది మంచిదే కదండి. ఇప్పుడు ఎలా ఉన్నావంట? వెచ్చనగా ఉన్నావు, నులివెచ్చనగా ఉన్నావు. ఇంకొకసారి నులివెచ్చనగా ఉండేది ఏంటండి? సత్యనారాయణ గారు, హరి గారు, నులివెచ్చనగా ఉండేది ఏంటి? నులివెచ్చనగా మీరిద్దరే మాట్లాడాలి. అందరు తెలిసిపోద్ది, అందుకని మీరు వినలేదు అనుకుంటున్నాను ఇప్పుడు. అందుకే నులివెచ్చనగా ఉండేది ఏంటండి? నులివెచ్చగా ఉండేది ఏంటి అంటే అటు వేడిగా ఉండదు, చల్లగా ఉండదు. మీకు తెలుసు. నులివెచ్చగా ఉండేది ఏంటి? మీరు స్లిప్లు అందించేస్తున్నారా మీ బావకేనే? ఏమండి ఉమ్మి స్పిట్ ఎలా ఉంటుందండి అది? ఎప్పుడు తెలియదండి. నువ్వు తెలీదు, ఊసేది మనం కదేటి. అది నులివెచ్చగా ఉంటుందట అన్నాడు. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చనగా ఉన్నావు. నులివెచ్చగా ఉన్న నోట్లో ఉన్న ఉమ్ముని ఏం చేస్తాము? ఊసేస్తాం. అయ్యి బాబాయ్ పడిపోయిందండి. తిరిగి తీసుకున్నారు ఎప్పుడన్నాను? చిన్నపిల్లలు అగో ఆ పెద్ద ఆయన తిరుగుతున్నాడు కదా ఇక్కడ, ఆయన తీసుకుంటాడు. ఏదైనా ఒకవేళ వాళ్ళ మమ్మీ ఏదైనా ఇచ్చి ఊసేస్తే పొరపాటు మళ్ళీ తీసుకుని నోట్లో పెట్టు. చిన్నపిల్లలు తెలియక. పెద్దలు ఎప్పుడైనా తీసుకున్నారు అలాగా? అంతవరకు మన నోట్లో ఉన్న ఎంత చిరాకో మనకే కదండి. అంతవరకు ఎక్కడుంది అది? ఆయన ఊసేసిన తర్వాత ఎంత సహించుకుంటామో. వాక్యం చెప్తుంది నువ్వు చల్లగానైనా నువ్వు లేవు, వెచ్చగానైనా లేవు. ఎలాగోలా ఉంటే పర్వాలేదు, కానీ అలా లేవు. ఎలా ఉన్నావంట? నులివెచ్చనగా. అంటే ఏంటి నిలువెచ్చన అంటే? ఒకసారి లోకం పేరు పెట్టి పిలిచాను అనుకోండి, ఎస్ సార్. గుళ్ళో పేరు పెట్టి పిలిచారనుకోండి, ఎస్ సార్. ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు లేకుండా ఎక్కడైనా ఉంటాం మనం. అప్పుడు ఎలా ఉన్నట్టు ఇంతవరకు లోకస్తులు మనల్ని ఎరిగిన వాళ్ళు, నేను రానండి ఎందుకంటే నేను వెచ్చగా ఉండడానికి సిద్ధపడ్డాను కనుక రానండి అన్నాం అనుకోండి, అప్పుడు మనం వెచ్చగా ఉన్నట్టు.
అలాగే ఉంటారు. ఆదివారం కదా, కొంచెం కాసేపు అలాగే ఉంటుంది. గంటలు తీరే కొలిది ఆటోమేటిక్గా చల్లబడతావు. సాయంత్రం రా, ఏమోలే నేను రాను, నేను రాను, సాయంత్రం మెత్తబడతా ఉంటాం. అప్పుడు అలాగ వెళ్తాం. అప్పుడు ఏమంటారు మనల్ని? పొద్దుటేమో వేడిగాను, సాయంత్రమేమో చల్లగాను. ఇప్పుడు రెండు కలిస్తే, వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిస్తే ఏమవుతాయి? నులివెచ్చన అవుతుంది. ప్రభు ఏమంటున్నాడు? నులివెచ్చని స్థితిని ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఒకసారి ఉమ్ము వేసేస్తే నేను తీసుకోను, మీరు తీసుకోరు. మనకి ఎన్ని తెలుసండి, అయినా సరే ఏం చేస్తున్నాం? మేనేజ్ చేస్తాను నులివెచ్చనతో. ప్రమాదం. ఇంకా దేవుని కృపను బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే నేను అనుకుంటాను ఆయన ఇంకా మనల్ని ఏం చేయలేదు, వేయలేదు, ఉమ్ము వేయలేదు. కనుకనే ఇక్కడ ఉన్నాం. ఉమ్ము వేసిన వాళ్ళు చాలామంది కనపడుతున్నారు మనకు, అక్కడ వింటున్నాం. అయ్యయ్యా అంత పని అయిపోయిందా ఏమండి? కానీ ప్రభు మహాకృప చొప్పున ఈరోజు ఈ ఆగస్ట్ 8 నెలలు భద్రపరచబడి చివరి వారం ఈ విధంగా ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో ఏమైనా ఉండాలండి, వేడిగా ఉండాలండి అనుకుంటున్నారు. చూసారా, ఇది దేవుని కృప. కనుక ఈ మనస్సు, ఈ నిర్ణయము ఖచ్చితంగా ప్రభు వచ్చే వరకు ఉందా, మనం వేడిగా ఉన్నట్లు లెక్క. మన విషయం మరొక రకంగా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ యథాతథంగా 8 నెలల్లో ఎలా బ్రతికామో అలాగే వెనక్కి వెళ్ళిపోయామా, ఆయన ఏం చేస్తారంట? ఉమ్మివేయ అందరితో ఆగిపోలేదు. ఇంకా చూడండి, ఈ నులివెచ్చిన వాళ్ళ స్థితి ఏంటంటేనంట, గమనించండి, ఏంటంట? ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. ఇంకా ఏమండి? నన్ను ఏమనుకోవద్దు. ఎవరైతే నులివెచ్చగా ఉన్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు నేను చదువుతున్నాను. నేను కాదు, దేనా చదువుతుంది. చదవమ్మా, నువ్వే చదువు. నీవు దౌర్భాగ్యుడు. ఏంటంట? ఈ నులివెచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంట? దౌర్భాగ్యులు. ఎవరనంటే ఊరుకుంటామండి మనం? దౌర్భాగ్యులారా, దౌర్భాగ్యుడా, దౌర్భాగ్యురాలంటే ఊరుకుంటామా? మరి వాక్యం అంటుంది ఏం చేస్తారు? ఎవరంటున్నారు? దేవుడే. తనక దేవుడు అంటున్నాడు దౌర్భాగ్యులు. ఎవరంటే దౌర్భాగ్యులు? నులివెచ్చిన స్థితిలో ఉన్నావు. అటు లేవు, ఇటు లేవు, రెండింటికి మధ్యన ఉన్నావు. దౌర్భాగ్యులు కాకపోతే ఏంటి? అది దేవుని మాట. ఇంకా అంత మాత్రం ఒక్క మాట అంటే దౌర్భాగ్యుడు దిక్కుమాలినోడా అంటే, నాకు దిక్కుమాలినోడు అంటే తల్లి ఉంది, తండ్రి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, అంతమంది ఉన్నారు, సంఘం ఉంది. ప్రభు అన్నాడు ఆయన పనిష్మెంట్, ఆయన తిట్లు కరెక్ట్ కదా. మనమైతే పొరపాటున అనుకుని తిట్టేస్తాం కదా. పొరపాటు తిట్టేసి తర్వాత బాధపడతా ఉంటాము, తిట్టబడిన వాళ్ళు కూడా బాధపడతా ఉంటారు. ఏమండి? కానీ ప్రభు అంటే వాస్తవే. ఆయన అయ్యో అలాగా నాకు తెలియదే అని అండు. ప్రభు ఆయనకి క్లియర్ కనపడుతున్నాం కాబట్టి అన్నాడు దిక్కుమాలిన వాడువును, ఇంకేంటమ్మా, దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును. ఏంటండి? ఎవరుంటారండి ఈ మాటలంటే? ఎవరుంటారండి? దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరిస్తున్న మాటలో దీన్ని ఏం చేయాలి మనం? సవినయంతో, అయ్యా నన్ను తిట్టండి తండ్రి, నీతిమంతులు నన్ను గద్దించుట అది ఎలా ఉండాలంటే మనకి నీళ్ళు ఆ నూనెతో అభిషేకిస్తారు. చూసారా, కొన్ని అభిషేక కూడికలు జరుగుతున్నాయి. అలాగా నవ్వుతున్నారని జోసెఫ్ గారు ఈ మధ్యలో ఏదో అభిషేక కూడిక కొరకు పాలకోళ్ళు ఎవరో వస్తే వాళ్ళని పంపించేశారట, అందుకని నవ్వుతున్నారు. అభిషేక కుడికలు, తైలాభిషేక కుడికలు. నేను వీళ్ళ గురించి అంటలేదులే, ఇదంతా కూడా ఏమో నాకు తెలియదు. కానీ దావీదుని సమూయేలు అభిషేకించడానికి వచ్చాడు. ఎవరి చెప్తే వచ్చాడు? దేవుడు చెప్తే అంటాడు, నువ్వు వెళ్ళి యెషే కుమారులో నేను చూపించే ఒక అతన్ని ఇశ్రాయేల్ రాజుగా అభిషేకించు, కొమ్ము చేతపట్టు అంటాడు. నేను వెళ్తున్నాను, సౌలు చంపేస్తాడేమో, నేను చూసుకుంటాను. ఎలవయ్యా, సమూయేలు వచ్చాడు కదండి. ఆ సమూయేలు దావీదుని కనుగొని దావీదుని ఎత్తి మీద ఆయిల్ పోసి అభిషేకించాడు. చూసారా, ఆ అభిషేకం గురించి చెప్తున్నా. ఏమండి? ఆ అభిషేకం మన మీద ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో నీవు దౌర్భాగ్యుడు, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి. అంటే ప్రభు మనల్ని గద్దించడం మనకి ఎలా ఉండాలంటే ఈరోజు మళ్ళీ వస్తామేటి మనం అలాగే అంటాడు ప్రభు. ఆయన అందరినీ అలాగే అంటాడు. అందరిని అంటలేదండి, ఎవరిని అంటున్నాడు? నులివెచ్చగా ఉన్నవారినే అంటున్నాడు. ఎవరైతే నులివెచ్చగా, అటు లోకంలోను ఇటు దేవునిలోను, చల్లగానే అంటున్నావు, వెచ్చగానే ఉంటున్నావు. అలాగొద్దు, ఏదోలాగుండు. అయితే అలాగైనా ఉండు, ఇలా. కానీ నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. ఉంటే ఈ 3 మాటలు మనకే మరి జేబులేసుకుని వెళ్ళిపోవచ్చు మనం.
దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. అంటే మళ్ళీ పురుషుడిని అంటున్నాను నేను. దౌర్భాగ్యులు, ఇలాగ అందాం, దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారము, దరిద్రులము. ఆయన మనల్ని గురించి ఎవరైతే దరిద్రుడవును, ఇంకా ఇంకా ఏంటంట, గుడ్డివాడవును, ఏంటంట, గుడ్డివాడవు, దిగంబరివై ఉన్నావని ఎరుగక. అలాంటి అనుకోవడం మానేసి నేను చాలా బాగున్నాను, ధనవంతుణ్ణి, ఏంటంట, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పి. ఇదండి పరిస్థితి. ఈ నిలువెచ్చిన వాళ్ళ స్థితి దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నారంట, నేక్కడగా కనపడుతున్నారు. దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడు, దిగంబరివి అని ప్రభు కనపడుతుంటే, నేను మంచి బట్టలు వేసుకున్నాను, కొత్త బట్టలు వేసుకున్నాను, బోల్ డబ్బు ఉంది అని మనం అనుకుంటున్నామట, ఎవరైతే నిలువెచ్చుకున్నారో. సో ఇక్కడ ఆలోచించాలి. కనుక అంటున్నాడు కదా, చెప్పుకొనుచున్నావు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశములకు సిగ్గు కనబడినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములో నీకు దృష్టి కలిగినట్లు నీ కనులో కాటిక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఏమండి, ప్రభు మాటలు మనం స్వీకరిద్దాం. ఇది ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్న మాటలు. ఏమండి, ఆయన దగ్గరికి వచ్చేవారిని ఏదో 4 మాటలు చెప్పి, ఏమండి, మా పాస్టర్ గారు చెప్పేవారు, కాలుకి గాయమైందంట, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కోసి తీసేయాలంటే ఊరుకోవయా, అది కోసేస్తే కుదురుతుంది, నాకు అసలే భయం అనేసి ఇంకొక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే, ఏం పర్లేదమ్మా, ఆయింట్మెంట్ ఇస్తాను, రాస్తా ఉండు, తగ్గిపోద్ది, కొయ్యొద్దు, పెండొద్దు. ఆయింట్మెంట్ ఇస్తున్నారట, రాస్తా ఉన్నారు. 4 నెలలు అయిన తర్వాత కాలు తీసేశారంట. ఎందుకు పై ఆయింట్మెంట్ కొరకు వెళ్ళామనుకోండి మనము, ఆ తర్వాత కాలే ఉండదు. కనుక ఏం చేయాలి, యాక్చువల్గా ఎవరైతే కోసి తీసేస్తారో ప్రభు ఏం చేస్తాడు, కోసి తీసేస్తాడు. అన్నాడు, నా దగ్గర కొనుక్కో, నువ్వు సిగ్గు కప్పుకోవడానికి బట్టలు నా దగ్గర కొనుక్కో, ఎంతకాలం ఎలాగుంటావు. కనుక ఈ మాట నచ్చలేదు అనుకోండి మనకి, కుదరదండి, మరీ కోసి తీసేయడం నాకు అసలు భయం అండి బాబు. అలా పైపైన ఆయింట్మెంట్ లోపల ఏం చేస్తుందంట, కుళ్ళిపోతుంది. ప్రభు దగ్గరికి వస్తే మనము, ఆయన మనల్ని మూలాల్లోంచి బాగు చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు మనల్ని మూలాల్లోంచి బాగు చేస్తాడు. పైపైన ఆయింట్మెంట్లు రాయడు. మూలం బాగుపడిపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆరోగ్యం పొందుతాము. మూలాల్లోంచి బాగు చేస్తాడు దేవుడు. ఆయన దగ్గర రావాలండి, ఆయన దగ్గర కనిపెట్టాలండి, ఆయన మాటలు వినాలండి. వినేం చేయాలంట, కనికరం పొందడానికి వేడుకోవాలి, అయ్యా నన్ను కనికరించు. ఇలాగే ఉన్నాను, నేను న్యూట్రల్గా ఉండిపోతున్నాను. అక్కడ ఆ వేషం వేస్తున్నాను, ఇక్కడ ఈ వేషం. అక్కడ వెరీ గుడ్ నా ఫ్రెండ్ అంటున్నారు, ఇక్కడ మనల్ని ఏమంటున్నారు, ఫ్రెండ్ అని అంటున్నారు. కానీ రిస్క్లో పడిపోతాం. కనుక ఈ మాటలు గమనిస్తే రైట్. కనుక ఇది లోక పరిస్థితి అండి. లోక పరిస్థితి కామనే, మనం ఉండకూడదు అలాగా. సంఘంలో ఉన్న మనము, క్రీస్తు కృపలో ఉన్న మనం అలా న్యూట్రల్గా ఉండడానికి, నిలువెచ్చగా ఉండడానికి కుదరదు. కనుక మీకు ఒక్క మాట చదువుతాను, మనం ఇంకా రైట్ టైంలో ఉన్నాం. ఎక్సోడస్, నిర్గమాకాండం 34వ అధ్యాయం, త్వరగా ఒక మాట. 34వ అధ్యాయంలో మోషే అంటాడు కదా, ప్రభువా నేను చూడాలి. నిర్గమాకాండం 34 నేను చూడాలి ప్రభువా. ఎప్పుడైనా మనకు ఆశ వచ్చింది అలాగా, నేను చూడాలయ్యా. ఒక సేవకులు అంటున్నారు ఈ మధ్యకాలంలో, 3 నెలల్లో లేకపోతే 1 నెల మీరు ఇంకేమి ఆశపడొద్దు, ఏమి కావాలి అది కావాలి అనొద్దు. ప్రభువా నేను చూడాలి, నేను చూడాలి అంటానే ఉండండి, ఖచ్చితంగా దర్శనం ఇస్తాడని అంటున్నారు. అంటే మన ఆశ పెరిగితే ఉన్నవాడు కనపడటానికి కష్టమేంటండి, అవునా? ఒక మాట ఉంటుంది, ఏంటదా, నీతిమంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు, రైట్ కదా. కనుక దేవునికి ఎవరికైనా ఆశ ఉంటే, ఇక్కడ మోషేకి అంటున్నాడు, ఇంత క్లోజ్గా తిరుగుతున్నాడు, అస్తమానం మోషే దేవుని మాట వింటున్నాడు. ఓసారి అంటాడు, ఒకసారి నేను చూడాలయ్యాను, నన్ను చూసుకుంటే ఎవడో బ్రతకలేదు, అవి కుదరదు, చూడాలి మంకు పట్టేశాడు. సరే నువ్వు అంటున్నావు కాబట్టి నేను నిన్ను కొండల మధ్య ఉంచి దాటిపోతాను, చెయ్యి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత చెయ్యి తీస్తాను, అప్పుడు నా వెనక భాగం చూస్తావు, ముందు చూస్తే చచ్చిపోతావు అన్నాడు దేవుడు. కనుక కనిపెడుతున్నాడు, చెయ్యి కప్పెట్టేశాడు ప్రభు. మోషే కూడా భయపడుతున్నాడు, అమ్మ దేవుని చూడకూడదు అనేసి. కనుక అప్పుడు చెయ్యి తీస్తాడు, తెరుచుకుంది, చూస్తాడు, వెనకాల భాగం చూశాడు మోషే. ఆ వెనక భాగం చూస్తుంటే ఒక మాట వినపడిందంట, నాకు ఒళ్ళు గగర పొడుస్తుంది ఆ మాట లేదు. అయితే ఇంతకు ఆ మాట మాట్లాడటానికి దేవుడు అంటాడు, 4వ వచనం, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలగడ లేచి, ఆ మాట దగ్గర ఆగిపోయాను నేను. ఏంటంటండి, ఉదయమందు పెందలగడ లేచాడంట. ఎవరిని కలుసుకోవడానికి? దేవుని కలుసుకోవడానికి. ఏమండి దేవుడు తర్వాత ఉండడా? నా మాట వింటున్నారా? దేవుని కలుసుకోవడానికి పలకలు తీసుకుని రమ్మన్నాడు దేవుడు.
దేవుని కలుసుకోవడానికి పెందలకడ ఉదయం మందు పెందలకడలు వెళ్ళాలా? 11 గంటలకు వెళ్తే కుదరదా? 10 గంటలకు వెళ్తే కుదరదా? నాకు ఆశ్చర్యం వేసిందండి. ఎందుకు మళ్ళీ దేవుడు అక్కడ ఉదయం పెందలకడే అంటే? ఏదైనా ఒక మంచి పని చేసేవాడు ఎప్పుడు చేయాలి? ఉదయము పెందలకాడే, ఉదయము పెందలకాడే. కుదరదండి, పెందలకాడ కుదరదు. నేను ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే, పొద్దుట్లు ఎవరండి బాబు వీళ్ళు, ఎంతో కోరిక నాకు ప్రార్థన రావాలని, వీళ్ళు లేవరండి, వీళ్ళకి అలవాటు లేదండి, అసలు లేవరండి, ఆ సమస్య పరిష్కారం అవ్వదండి అంటున్నారు. అంతే ఆవిడ. భలే ఆశ్చర్యం వేసింది. పిల్లలకి పెందలకాడ నేర్పకపోతే దైవ ప్రత్యక్షత కలగదు. అది నేను అనుకుంటుంది. ఏంటంటే పెందలగడ లేకపోతే దైవ ప్రత్యక్షత దొరకదండి. మోషే పెందలగడ లేచి వెళ్ళిపోతే ఎప్పుడైతే దేవుడి దర్శనం చూశాడో అక్కడ ఒక మాట వినపడుతుంది. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామం ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మంది కృప చూపును. ఏంటి? దేవుని గురించి ఎప్పుడైతే మోషే దేవుని చూశాడో ఈ మాటలు వినపడుతున్నాయట. ఏ మాటలు? అతిశయము, గర్వము, అహంకారం, ఇవేమీ వినపట్టలే. అర్థమైందండి? నేను కొంచెం దాన్ని ఫోకస్ చేయదలిచాను. అతిశయము, అహంకారం అనేది మనకు తగదండి. ప్రభువుకే ఆ మాట మోషేకి వినపట్టలేదు. ఏం వినపడుతుంది మోషేకి? మరోసారి చదవండి గట్టిగా. యెహోవా కనికరము, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప. ఏంటంటే దేవుని గురించి వినపడుతున్న మాటలు ఏంటంటే ఆయన దయ, కనికరము, దీర్ఘశాంతము, విస్తారం. ఇది దేవుని లక్షణాలు. ఆహా, దేవుని స్తోత్రం. నేను అంటాను, కనుకనే మనం ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నామండి. కనుకనే మనం ఇంకెక్కడ ఉన్నామండి. ఆయన దీర్ఘశాంతము, దయ, కనికరము, విస్తారమైన కృప కనుకనే ఈరోజు మనం ఇంకా ఉన్నాం. ఆయన మనకలాంటి అయితే ఏమండి? ఆయన మనకలాంటి అయితే ఎన్నిసార్లు క్షమిస్తాడండి మనల్ని? ఆయన దయ, దీర్ఘశాంతము, కనికరము, విస్తారమైన కృప కనుక మనం ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నాం. అది దేవుని దృష్టిలో ఎక్కడ ఈ దేవుని గురించి వినపడే మాటల్లో అహంకారం లేదు, అతిశయం లేదు, ఏమండి? కృపే కనబడుతుంది. కనుక మనం బ్రతికిపోతున్నాం. రైట్. చివరి మాటగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం, ఈ మాట చదివి ప్రార్థన చేసేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ఇక చివరి మాట, నేడైనను 13 నుంచి చూడండి. ఈ మాట కొంచెం శ్రద్ధగా వినండి. మీరేం తెరవకపోయినా పర్వాలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనా రేపైనా ఒక్కొక్క పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారులారా. అదేం తప్పు కాదు. కానీ ఏమన్నాడు? రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? భయపడొద్దా మనం? ఏమండి? ఉద్ధరించేద్దాం అనుకోకూడదట. మీ జీవం ఏపాటిది? కనుక మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. మనం మన జీవితాలు ఎలా చేశారంటే అప్పుడే కనపడుతుంది ఆవిరి, తీయగానే కనపడుతుంది, కాసేపు మళ్ళీ కనపడదు. అది అంట మన జీవితం అండి. కనుక కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటి వారే. కనుక ఏమనాలంట? ప్రభు చిత్తమైతే. మన మాటలు ఏం పెట్టాలంటండి? ప్రభు చిత్తమైతే, ఆయన అనుమతిస్తే, ఆయన దయ నాపై ఉంటే అనాలట. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోవాలట. ఏమనాలంట అండి? ప్రభు చిత్తమైతే బ్రతికి ఉంటే. అంత భయం ఏంటండి? అలాగంటే ఏమంటారు? బ్రతికుంటే రేపోతారు. ఆహా, అంత భయం అయితే ఎలాగరా? వాక్యం చెప్తుంది బ్రదరు, నాకు భయం అని కాదు, మన జీవితాలు అంతే, మన జీవితాలు అంతే. ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుము అని చెప్పుకోవాలంట. అన్నట్టు చూడండి 16. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఏం చేస్తున్నామంట? డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయము చెడ్డది. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇటు అతిశయం మనకు తగదటండి. కనుక వీటన్నిటిని బట్టి మనకు తేలిన ఫలితార్థం ఇదే. ఏం చేయాలి? అతిశయపడకూడదు, డంబాలు చెప్పుకోకూడదు. ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేస్తాం అనుకోవాలట. ఎందుకని? ఎంతలో కనబడి అంతలో మయమైపోయే నీటి ఆవిరి బ్రతుకులు. కనుక అలాగని మనం ఫ్యూచర్ నుంచి భయపడక్కర్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అది నమ్మకం ఉండాలి, కానీ ఏముండకూడదు? ఓవర్ కాన్ఫిడెన్స్ అక్కర్లేదు. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థనలు చేద్దాం మనం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
యేసయ్యా నీకు స్తోత్రం.